రాగిణి బొంబాయి వెళ్ళిన తర్వాత కొన్ని పత్రికల్లో ఆమె గురించి అసహ్యంగా రాశారు కొందరు. ఓ పత్రిక డబ్బు కోసం నీతిని నిజాయితీని వదులుకోగల నెరజాణ అంటే, మరో పత్రిక రాగిణీదేవి రాసక్రీడలకి అంతేలేదు, డబ్బు కోసం వేషం కోసం ఎందరితో ఎన్ని రాత్రులు పంచుకుందో అంది. ఓనాడు పద్మినికి ఫోన్ చేసింది. అక్క, నువ్వు ఆ రాతల్ని నమ్ముతున్నావా? నమ్మమంటావా? పద్మిని కోపంతో సిగ్గుతో దహించుకుపోతుంది. నేను అలాంటిదాన్నా అక్క? ఏమో, నాకేం తెలుసు? నేను నీ చెల్లెళ్ళని చెబితే మీకు చెయ్యబోయే సన్మానం ఆపుతారని భయంతో అనడం లేదు కదా. పద్మిని, చంద్రశేఖర్లు ఎన్నో నృత్య ప్రదర్శనలిచ్చి వచ్చిన ధనాన్ని అనాథాశ్రమాలకు, స్కూళ్లకు దానం చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ వారు వాళ్ళిద్దరికీ డాక్టరేట్లు ఇచ్చి గౌరవించబోతున్నారని రాగిణికి తెలిసింది. నాకు అలాంటి భయాలెప్పుడూ లేవు. కానీ నిజంగా ఈ మధ్య ఎవరైనా నీ పేరెత్తితే సిగ్గుతో అవమానంతో ఉడికిపోతుంది నా మనసు. ఇంక నీకేం కావాలని ఆ సినీ రంగంలో ఉన్నావు? డబ్బు చాలేదా? చాలకపోతే మేము సంపాదించిస్తాన్రా. రాగిణి నవ్వింది ఫోన్లో సన్నగా. నాకు డబ్బంటే విరక్తి పుట్టిందక్క. కానీ అదేం విచిత్రమో, వద్దన్నా వస్తోంది డబ్బిప్పుడు. నీ ప్రశ్నకి జవాబు చెప్పకపోతే నీ కోపం తగ్గట్లేదు. నాకిప్పుడు డబ్బు మీద వ్యామోహం పోయింది. కీర్తికాంక్ష రోజు రోజుకి పెరిగిపోతుంది. నటనలో హిమాలయ శిఖరమంత ఎత్తుగా ఎదిగిపోవాలనిపిస్తోంది. నేను నమ్మను. నువ్వు నమ్మవు, కానీ ఉన్న నిజం అదేనక్క. మరి నరేంద్రని పెళ్లి చేసుకున్నావు, ఎందుకు విడాకులు ఇచ్చేశావు? అతనికి భార్య, ముగ్గురు పిల్లలున్నారక్క. ఆ సంగతి నీకు మొదట తెలీదా? తెలిస్తే ఎందుకు అలా చేస్తాను? ఇక నాతో మాట్లాడు. నీ అబద్ధాలకు అంతులేదు. నీ పాపానికి ప్రాయశ్చిత్తమూ లేదు. నీకు అక్కలేదనుకో. పద్మిని ఫోన్ పెట్టేసి కళ్ళొత్తుకుంది. ఏమండి, చూసారా? దీని అబద్ధాలు. బొంబాయిలో అడుగుపెట్టిన ప్రతి సినీతారకి నరేంద్ర వివాహితుడని తెలిసే అతని కొడుకు తండ్రి దగ్గరే దర్శకత్వం నేర్చుకుంటున్నాడని నాతో సుందరం అన్నాడు. ఇప్పుడు అతనికి పెళ్లి కాలేదని మొదట తెలీదంటోంది. ఎలా నమ్మను? ఏమైపోతుంది అది? చంద్రశేఖర గుండెలపైన వాలిపోయి ఏడవనారంభించింది. అతడు ఓదార్చాడు. నీకిప్పుడు ఫోన్ చేసింది ఎందుకో తెలుసా? నీ రికమెండేషన్తో తనకు కూడా డాక్టరేట్ ఇప్పించమని. అలాంటి వాళ్ల కోసం బాధపడకూడదు పద్మిని. కానీ ఈ మనసు మరిచిపోలేకపోతుంది. రాగిణి నా చెల్లెలని. ఆమె స్వరం దుఃఖంతో వణికిపోయింది. రేణుక రమ్మని రాసింది. హైదరాబాదు వెళదాం పద. కొన్నాళ్ళు ఈ వాతావరణం నుంచి దూరంగా ఉంటేనే నీకు కాస్త ప్రశాంతత లభిస్తుంది. ఆ తర్వాత 10 రోజులకి రాగిణి నుంచి లెటర్ వచ్చింది. పత్రికలన్నీ పద్మిని, చంద్రశేఖర్లని డాక్టరేట్స్ వచ్చినందుకు అభినందించాయి. రాగిణి అభినందనలు తెలుపుతూ టెలిగ్రామ్ పంపింది. లెటర్ విప్పుతుంటే పద్మిని చేతులు కంపించసాగాయి. రాగిణికి నిజంగా నాపైన ప్రేమ ఉందా, లేక నటిస్తోందా? పద్మినికి ఏదీ నిజమని నమ్మాలనిపించలేదు. అయిష్టంగానే అక్షరాల వెంట పరుగులెత్తాయి చూపులు. ప్రియమైన అక్కకి, ప్రేమతో, నీకు బావగారికి డాక్టరేట్లు ప్రదానం చేయబడ్డాయని తెలిసి ఎంతో ఆనందించాను. ఆ రోజున నా స్నేహితులకి, హితులకి ఓ పెద్ద విందు కూడా చేశానంటే నువ్వు నమ్మవేమో. కానీ నిజమక్క, నాకెందుకో ఆ రోజున చెప్పరానంత ఆనందం కలిగింది. అప్పటికప్పుడే వచ్చి నీ కౌగిలిలో వాలి నీతో చిన్న అని పిలిపించుకోవాలని నా మనసు ఎంతగానో తహతహలాడిపోయింది. కానీ ఈ షూటింగ్లు నన్ను ఒక అడుగు కూడా కదలనియ్యవు. మొండిగా కదిలిన ఆ నిర్మాతకి వేలుకు వేలు నష్టమని తెలిసి రాలేకపోయినక్క. అమెరికాలో మీ నృత్య ప్రదర్శనలు ఎందరి మన్ననలో అందుకున్నాయని తెలిసింది. నాకన్నా బిజీ స్టార్స్ అయిపోయినట్లున్నారు ఇప్పుడిద్దరు. బావగారు ఏదో డాక్యుమెంటరీ ఫిలిం తీశారని విన్నాను. దానికి నేపాల్లో జరిగిన చలనచిత్రోత్సవాల్లో మొదటి బహుమతి వచ్చిందని విని అందులో హీరోయిన్ గా నటించింది నా అక్కేనని తెలిసి ఆ ఫిలిం చూసే వరకు నా మనసు ఆగలేదక్క. రియల్లీ సూపర్బ్ నీ నటన అందులో. హీరో పైన విరుచూపడనక్కర్లేదని, కౌగిలింతలు, ముద్దులు, అశ్లీలకరమైన పాటలు, మాటలు లేకుండా కూడా నటించొచ్చునని, ఆ నటన కూడా ప్రేక్షకుని మనసులో హత్తుకుపోతుందని నీ నటన చూసి తెలుసుకున్నానక్క. కానీ ఈ బొంబాయి వారికి అవి నచ్చవేమో, అందుకే నాకు తప్పడం లేదు. ఒక్కసారి బావగారితో కలిసి నా ఇంటికి రమ్మని ప్రార్థిస్తున్నానక్క. అందరికీ అమ్మ, నాన్న, అన్న, అక్క, చెల్లెళ్ళున్నారు. నాకే ఇక్కడ ఎవరూ లేరు. 10 లక్షలు పెట్టుకున్న ఈ భవనంలో కొన్నిసార్లు నా ఒంటరితనం నన్ను భయపెట్టేస్తుంది. పోనీ జీవితంలో స్థిరపడదామనుకుంటే అందరూ నా డబ్బు కోసం ఎగబడేవాళ్లే. ఒక్క మనిషి కూడా నా మనసులోని మంచికి, చెడుకి విలువిచ్చి పెళ్లి చేసుకుంటానండు. ఆ పైన కాస్త సరదాగా ఎవరితోనైనా మాట్లాడితే ఇంకేముంది, కొంపలు మునిగిపోయినట్లు ఈ పత్రికల వాళ్ళు లేనిపోని సంబంధాలు అంటగట్టి వీధిని పడేస్తారు. ఈ మధ్య కొత్తగా వచ్చాడో హీరో, రాజశేఖరం అతని పేరు. అచ్చు బావగారిలాగే ఉంటాడు. ఏమాత్రం గర్వం లేనివాడు. ఒక విధంగా నా ప్రోత్సాహం వల్లనే అతడి రంగంలో పైకొస్తున్నాడు.
నలుగురైదుగురు ప్రొడ్యూసర్లకి చెప్పి నా పక్కన హీరో వేషం ఇప్పించాను. ఇప్పుడు సుమారు ఓ 10 చిత్రాల్లో నటిస్తున్నాడు. అతడే ఓ రోజున పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. నేను మా అక్కా బావల్ని అడిగి చెబుతానని చెప్పాను. కనుక ఈ విషయంలో సలహా ఇవ్వడానికైనా, ఈ చిన్న జీవితాన్ని ఇప్పటికైనా ఓ ఒడ్డున చేర్చడానికి మా ఇంటికి రావాలి. ఏం, వస్తావా అక్కా? నేను వెనుకటి రాగిణిని కాదక్కా, చాలా మారిపోయాను. ఈ సినీ జీవితం నాకెన్నో పాఠాలు నేర్పిందక్క. నువ్వు వస్తావని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానక్క. పెళ్లికి తొందరేం లేదనుకో, కానీ రాజశేఖర్ తల్లిదండ్రులు తొందర పెడుతున్నారట. ఒక విధంగా అతనికంటే నా దగ్గరే ఎక్కువ ఆస్తిపాస్తులున్నాయనుకో. అయినా అతడు సంపాదించగలడు ముందు ముందు. అన్ని విషయాలు మీరొచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఎప్పుడొస్తుంది ఫోన్ చెయ్యి. ఆ, మరో మాట మరిచిపోయానక్క. నువ్వన్నట్లు ఆ సుందరం విషమున్న తాచుపాము. పైసా లేకుండా దివాలా తీసి నేను తన భార్యనని ఇక్కడికొచ్చి నా గొడవ చేశాడి మధ్య. నా ఆస్తిలో తనకు వాటా రావాలని కోర్టుకు వెళ్ళాడు. మా ప్రొడ్యూసర్లు కల్పించుకుని సుందరాన్ని జైల్లో వేయించారట. అతని మాటలు నమ్మితే ఈ పాటికి వీధుల్లో భిక్షమెత్తాల్సి వచ్చేదేమో. నరేంద్ర గారి పుణ్యమా అంటూ టాప్ హీరోయిన్ అయ్యాను. కానీ ఆయన నన్ను మోసం చేశారు. సరేలే, ఇలా చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు నా అనుభవాలకి. ఇక్కడికి మీరు వచ్చినప్పుడు అన్నీ చెబుతాను వివరంగా. బావగారిని కూడా తప్పకుండా తీసుకురా. నేను ఎప్పుడైనా బావగారితో పొరపాటుగా మాట్లాడనేమో, మన్నించమని చెప్పు. మీరు వస్తారన్న ఆశతో నీ చెల్లెలు రాగిణి. పద్మిని ఉత్తరం ముడుస్తూ ఆలోచనల్లో మునిగిపోయింది. నిజంగా మారిందా చిన్న? ఎందుకు రమ్మంటోందో, ఇన్నాళ్లు అవసరం లేని అక్కా బావలు ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చారో. ఈ రాజశేఖర్ నటి సుమిత్రని పెళ్లి చేసుకోబోతున్నాడని పత్రికల వాళ్ళు రాశారు. రాగిణేమో అతడు తనని అడిగినట్లు చెబుతోంది. రాజశేఖర్ కూడా నరేంద్రలా మోసం చేస్తాడేమో రాగిణిని. ఈయన ఏమంటారో. చిన్నాకి ఇంత స్థిమితంగా ఆలోచించే ఓర్పుందా? బావలా ఉన్నాడంటుందేమిటి? దీని మనసు ఇంకా శేఖర్ పట్ల పిచ్చి కోరుకుందా? ఏంటి పద్మిని ఆలోచిస్తున్నావు? ఓ, రాగిణీదేవి లెటర్ రాసిందా? చంద్రశేఖర్ రాగానే లెటర్ చూసి వ్యంగ్యంగా నవ్వాడు. మనల్ని రమ్మంటోంది. ఎవరో రాజశేఖరట. అతడిని పెళ్లి చేసుకుంటుందట. ఎన్నాళ్ళ ముచ్చటో ఇది. ఈ రాజశేఖర్ పాపం చేసుకున్నాడనుకుంటాను. 4 రోజుల్లో విడాకులు ఇస్తుందని చెప్పు అతనికి. అంతేనంటారా? ఇంతవరకు చేసింది అంతే గనుక ఇలా అంటున్నాను పద్మిని. మనకి రావడానికి తీరిక లేదని రాసే. రేణుకని తీసుకుని నాన్నగారు వస్తున్నారు రేపు. ఓ 10 రోజులు హాయిగా ఏ వ్యాపకము లేకుండా ఉందాం. ఈ మధ్య దేవి గారికి నాతో మాట్లాడడానికే సమయం ఉండడం లేదు. నిన్న రాత్రి నువ్వు హై స్కూల్ కోసం ప్రోగ్రాం ఇవ్వడానికి వెళితే నాకు పిచ్చికిపోయినట్లయిపోయిందనుకో. పొంగున ముడివేసుకుని వెళతానులేండి అయితే. చిలిపిగా నవ్వాయి ఆమె కళ్ళు. మీకు అసలు సిగ్గులేదు. నిన్న రాత్రి నేను స్టేజ్ నుంచి దిగ్గానే అలా కౌగిలిలో బంధించేశారెందుకు? ఎంత గ్రీన్ రూమ్ అయితే మాత్రం ఎందరు చూశారో. 4 గంటల విరహం మరి. శేఖర్ కళ్ళల్లో చిలిపిదనం. అయ్యయ్యో, కొత్త పెళ్ళికొడుకమ్మా. ఆహా, అక్షరాల కొత్త పెళ్ళికొడుకునే. 2 సంవత్సరాల లోపలే ముసలివాణ్ణయిపోయినా. పోనీ ఓ బుల్లి బంగారు బాబు పుడితే కాస్త నీ ధ్యానం తగ్గుతుందేమో. పద్మిని మనసులో తీయని ఊహలపై పూలవాన. మీతోటే వేగలకి చస్తుంటే మరొకడొస్తే ఇక నాకు ఊపిరి పీల్చడానికి కూడా సమయం ఉండదేమో. పోనీలే, నీ ఊపిరి నేను పిలుస్తానులే. అలాగే బాబుని కూడా మీరే కనేయండి. నవ్వు ఆపుకుందామి. మరి రాణిగారేం చేస్తారో చాలించండి. రేపు రేణుక ముందు కూడా ఇలాగే చిలిపి మాటలంటూ అనుక్షణము వెంటపడకండి. అయితే గంటకొకసారి వెంటపడినా? చంద్రశేఖర అమాయకంగా ప్రశ్నించాడు. ఛీ, మీకు సిగ్గులేదంటావు అంతేగా. సిగ్గెందుకమ్మా దేవి? మీకసలు రాగిణి కావలసింది. అప్పుడు మాత్రం పద్మినిదేవి శాంతిగా సంసారం చేయగలిగేదంటావా? ఆహా, నేను చేయనిచ్చేవాణ్ణా అని. ఏం, అమెరికా గాలి సోకిందేంటి అయ్యగారికి? పద్మిని చూపులతో ప్రశ్నించింది. కాదు, పద్మిని గాలి సోకింది. మంత్రం వేయించుకోండి. ఉహుం, ఈ గాలి సోకితేనే హాయి. పద్మిని నవ్వింది. అతడు నటిస్తోన్న అమాయకత్వానికి. ఓసారి బొంబాయి వెళదాం పదండి. రాగిణితో పాటు సినీ తారల్ని చూసి రావచ్చు. నాకంత రావాలని లేదు పద్మిని. ఏం, ఎందుకనో? రాగిణి మిమ్మల్ని ఏమీ కొరుకుని తినదులేండి. ఏమో చెప్పలేం, తింటే తినను వచ్చు. నేనున్నానుగా. పద్మిని పెదవులపై చిరునవ్వు. నిన్ను మింగేస్తే? అదేమీ రాక్షసి కాదులేండి, మనుషుల్ని మింగడానికి. పద్మినికి కోపం వచ్చింది చెల్లెల్ని విమర్శిస్తున్నందుకు. కొందరు పైకి మనుషుల్లాగే కనిపిస్తారు పద్మిని, కానీ నిజంగా వాళ్ళు నరరూప రాక్షసులు. అలాంటి వాళ్ళకి మంచి చెడుగాను, చెడు మంచిగాను కనిపిస్తుంది. ఏం చేసినా చేయగలరు. మీకెందుకెంత కోపం రాగిణి పైన? దుష్టులకి దూరంగా ఉండాలి. పద్మిని కోపంగా చూసింది. కోపం తెచ్చుకోకు. నీ ప్రేమ అలా అనిపిస్తోంది గాని, ఉదాహరణకి ఒక్కటి చూపించు రాగిణి చేసిన మంచి పని. తండ్రి మాట కాదంది. అక్క ప్రతి కోరికని కాల రాసింది.
ఆఖరికి డబ్బు కోసం, కీర్తి కోసం నీతిని కూడా వదులుకుంది. ఏమైనా చేయనివ్వండి, నేను వెళతాను, మీరు వస్తారు. ఈ ఒక్కసారి ప్రయత్నించి చూస్తాను. సరే, నీ ఇష్టం. నువ్వు వెళితే నేను రాకుండా ఎలా ఉంటాను? పద్మిని మనసు నిండుగా ఆనందం. ఓడిపోయాంలే, ఇంకా నవ్వుకో ఆనందంగా. పద్మిని అతని భుజాలపైన వాలిపోయి కళ్ళలోకి చూస్తూ మృదు మధుర స్వరంతో అంది. మన మధ్య గెలుపు ఓటమి లేనే లేవు. మీకోసం నేను, నా కోసం మీరు, అంతే. ఆమె కనులపై అనురాగం తాలూకా పరవశత మెరిసింది. మరునాడు రేణుకొచ్చింది నారాయణరావు గారితో. అరే రేణు, ఇంతగా చిక్కిపోయావేమిటి? చంద్రశేఖర్ ఆశ్చర్యపోతూ ప్రశ్నించాడు. చిక్కిపోవడమే కాదు, నలబడిపోయింది. ఏం రేణు, ఆరోగ్యం బాగుండడం లేదా? పద్మిని రేణుక చేతిని ఆప్యాయంగా నిమిరింది. రేణుక గొంతులో అనురాగం, స్నేహం వింతైన అనుభూతిని రగిలించాయి. నాకు మీ ఇద్దరూ లేకపోతే ఏమీ బాగుండలేదు పద్మ. బావ నాతో ఎప్పుడూ పోట్లాడుతుండేవాడు. అలిగి అన్నం తినకుండా కూర్చునేవాడు. ఒక్కసారి బావలేని ఆ ఇంట్లో మార్పుకి నా మనసు తట్టుకోలేకపోయింది. ఒక విధంగా బావ నాకు ఆత్మీయుడు, మంచి స్నేహితుడు పద్మ. స్నేహాన్ని దూరం చేసుకుని నాలాంటి వాళ్ళు బ్రతకడం ఎంత కష్టమో ఎలా చెప్పను? చంద్రశేఖర్ రేణుక వంక పరీక్షగా చూశాడు. రేణు నన్ను ప్రేమించడం లేదు కదా అన్న సందేహం అతడిని ఊపేసింది. కాని పైకి అనలేకపోయాడా మాటని. ఆ రోజంతా స్నేహితురాలిద్దరూ ఎన్నెన్నో కబుర్లు చెప్పుకున్నారు. అర్ధరాత్రి దాటినా వారి కబుర్లకు అంతేలేదు. పద్మిని, రేణు ప్రయాణం చేసొచ్చింది, పడుకొని రాదు? శేఖర్ అన్నాడు. వెళ్ళు పద్మ, బావకి నువ్వు లేకపోతే నిద్ర పట్టడం లేదు పాపం. రేణుక మెల్లగా అంది. కాదులే, బంగారు మరదలు అలిసిపోతుందని భయం బావగారికి. పద్మిని రేణుక చెవిలో చెప్పింది. రేణు, నిన్ను చూడగానే మీ బావగారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 10 సార్లు అనుకున్నారు, రేణు ఎందుకలా చిక్కిపోయింది, నా దగ్గరే ఉంచుకోవాలి అని, అంది పద్మిని. రేణుక గుండెల్లో అనురాగంతో పాటు దుఃఖం 2-3 క్షణాల వరకు పెదవులు కదల్చలేకపోయింది. ఎప్పటికో అంది. బావ మనసు నవనీతం పద్మ. ఎదుటి వాళ్ల బాధల్ని చూసి ఓర్చుకోలేడు. రేణు, నా ముందు దాచలేవు నీ మనసుని. బావని ప్రేమిస్తోందది. కావచ్చు, కానీ కొందరి ప్రేమ కథలకే అర్థం ఉండదు. నేను బావని బావగా, ఓ స్నేహితుడిగా ప్రేమిస్తున్నాను. పద్మిని సంతృప్తిగా నిట్టూర్చింది. చంద్రశేఖర్ వింటూనే ఉన్నాడని రేణుకకి తెలీదు. అతడు రేణుక కంఠంలో కదిలిన వణుకుని స్పష్టంగా విన్నాడు. ఈ ఆడవాళ్ల మనసుల్ని దేవుడు ఏ పదార్థంతో సృష్టించాడో గాని మహా విచిత్రమైన వాటివిగా తయారు చేశాడు. అమృతంతో పాటు హాలాహాలాన్ని కూడా దాచుకోగలరు వీళ్ళు. తమ అనురాగంతో ఒకరిని బ్రతికించనుగలరు, మరొకరిని మృతప్రాయులుగా చేయనుగలరు. రేపు రేణుకనడిగితే ఏమంటుందో చూడాలి. అతని మనసు ఆ రాత్రి ఎంతో సేపటి వరకు రేణుక గురించే ఆలోచించింది. ఆ తర్వాత 2-3 రోజుల వరకు అతనికి రేణుకతో తీరిగ్గా మాట్లాడడానికి టైమే దొరకలేదు. 2 డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉండడం వలన భార్యాభర్తలిద్దరూ హడావిడిగా ఉండిపోయారు. ఆ పైన డాక్టరేట్ వచ్చినందుకు అభినందించడానికి వచ్చిపోయే స్నేహితులతో మరీ తీరిక లేకుండా పోయింది. గవర్నర్ గారు వస్తున్నారని ప్రత్యేకంగా పద్మిని, చంద్రశేఖర్లు నృత్యం ఒకటి ప్రదర్శించాలని ఓ మంత్రి గారు కబురు పంపారు. అందువలన 4-5 రోజులకు కూడా తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకోలేకపోయారు. వీళ్ళది మరీ హడావిడి జీవితం అయిపోయిందమ్మా. భోంచేయడానికి కూడా సమయం ఉండనీయడం లేదు. నారాయణరావు గారు రేణుకుతో అన్నారు. అలాగే ఉండాలి మావయ్య. ఎందరి ఆనందం కోసమో వీళ్ళిద్దరూ నాట్యం చేస్తున్నారు గనుక ఆ హడావిడిలో అర్థము పరమార్థము 2 ఉన్నాయి. బావ జీవితాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దుతోంది పద్మిని. వీడింత వాడవుతాడని కలలో కూడా అనుకోలేదమ్మా. నేను అనుకున్నాను మావయ్య. అందుకే నేను మీరు కాదన్న పద్మినినే పెళ్లాడమని ఒప్పించాను. తన సాహచర్యం బావకెంత గౌరవాన్ని సంపాదించి పెడుతుందో చూడు. పద్మిని బావని మించిన కళా స్వరూపిణి అని విన్నాను మావయ్య. నిజమేనమ్మా. పద్మినిలో కళతో పాటు వినయం, దాని పట్ల భక్తి, గౌరవం ఉన్నాయి. కళని ఓ పవిత్రమైన ధ్యేయంగా భావిస్తుంది. నాట్యాన్ని తన జీవితంలో ఓ భాగంగా మలుచుకుంది. అందువల్లనే కీర్తి పతాకాలు ఎగురవేస్తున్నారు వీళ్ళిద్దరూ. నారాయణరావు గారు యథార్థాన్ని అంగీకరించారు. జీవితంలో మనం పొందవలసిన దానికన్నా మరొకరికి ఇవ్వవలసిన దానిలోనే ఆనందం ఉంటుంది మావయ్య. బావకి నేనేమివ్వగలను చెప్పు? నేను బావను పోగొట్టుకున్న కళా ప్రపంచంలో దివ్యమూర్తిలో వెలుగుతున్నాడు. అందుకే నేను కాదన్నాను. అయినా నాకు ఏమీ బాధగా లేదు మావయ్య. ఒకవేళ ఉన్నా ఆ ఆనందం ముందు ఈ బాధ ఏ పాటిది? రేణు మేనమామ ముందు మనసుని దాచుకోలేకపోయింది. జీవితాల్లో సుఖదుఖాలు తప్పవమ్మా. నారాయణరావు గారు సానుభూతిని ప్రకటించారు. రేణుక ముఖాన సంతృప్తి మెరిసింది మనసు విప్పి చెప్పుకున్న తర్వాత. పద్మిని ఆ రోజున డ్యాన్స్ స్కూల్లో ఓ నృత్య రూపకాన్ని తయారు చేస్తుంది. నారాయణరావు గారు మధ్యలో కల్పించుకుని సహాయం చేస్తున్నారు.
చంద్రశేఖర్ ఓ సినీ నిర్మాత పిలిస్తే వెళ్లి అక్కడ పనిచూసుకుని ఇంటికొచ్చాడు. ఎవరు? బావా? రేణుక తలుపు చప్పుడవగానే ప్రశ్నించింది. నేనని నీకెలా తెలుసు రేణు? నువ్వుగాక ఎవరొస్తారిప్పుడు? రేణు ఏదో చెప్పబోయి మాట మర్చిందని అతడు గ్రహించాడు. పద్మిని రాకూడదా? కాని పద్మ తలుపునిలా విసురుగా నెట్టదు నీలాగా. నా ప్రతి చిన్న అలవాటు నీకింత గుర్తుగా ఉన్నప్పుడు నేనంటే నీకే భావము లేదని నన్నెందుకు నమ్మించి మోసం చేశావు? రేణు నిట్టూర్చింది. నా మోసం వలన నువ్వేమీ నష్టపోలేదనుకుంటాను. పద్మిని గనుక మళ్ళీ మనిషినయ్యాను. అదే మరొకరైతే ఏమైపోయేవాణ్ణో. మరొకరు నీ జీవితంలో కడుగు పెడితే బహుశా నీ రేణు నిన్ను మోసం చేసేది కాదేమో. నీ రేణు అన్న ఆమె మాట అతని మనసులో వింతైన అనుభూతిని రగిల్చింది. నువ్వు నా రేణువేనా అయితే? అతని గుండెల్లో చిరుకంపన. రేణుకొక్క నిమిషం ఏదో ఆలోచిస్తూ ఆగిపోయింది. ఆ తర్వాత అంది. అవును బావా, నేనిక నీ రేణునే. నీకు తెలీదు, అతడు అదే రవీంద్ర, బాబు తండ్రి, మొన్న చనిపోయాడు ఓ 4 రోజుల క్రితం. కానీ నాకెందుకో ఏమీ బాధగా అనిపించలేదు. ఏ జ్ఞాపకం ఉంది నన్నతడి కోసం బాధపడేట్లు చేయడానికి? బాబు లేడు, మంగళసూత్రమూ లేదు. కానీ నీతో ఏర్పడిన అనుబంధం ఉంది నా గుండెల్లో. అందుకే అతని కోసం ఒక్క కన్నీటి బొట్టును కూడా రాల్చలేదు. రేణుక కంఠం ఎందుకో సన్నగా వణికిపోతోంది. చంద్రశేఖర్ నిశితంగా చూశాడు ఆమె వంక. ఆమె మెడలో అతడు కట్టిన మంగళసూత్రం ఉందింకా. ముఖాన కుంకుమ దివ్యంగా మెరుస్తోంది. అతని మనసులో జాలి, ప్రేమ పొంగి పొరలాయి. రేణు, నువ్వు నాకు? అవును బావా, నేను ఈ రేణు నీ భార్యే. కాని ఈ అపవిత్రమైన శరీరం పైన నీకు హక్కు లేదు. ఎప్పటినుంచో నీకోసమే తపస్సు చేస్తోంది. కాని ఈ మాట పొరపాటును కూడా పద్మినితో అనుకో. మా స్నేహం నిలవదప్పుడు. చంద్రశేఖర్ నిర్ఘాంతపోయాడు. అతని నోట మాటే రాలేదు. ఏం బావా మాట్లాడవు? రేణుకు గొంతులో ఆనందం. ఏం మాట్లాడను రేణు? ఇంకా నన్ను ప్రేమిస్తున్నావా? ఈ రేణుక పైన నీకెప్పటికీ కోరిక పోలేదా? లేదు రేణు, పద్మిని తప్ప నా మనసులో ఇప్పుడెవరూ లేరు. కాని నాకిది మరో జన్మ అనిపిస్తుంది. నిన్ను పోగొట్టుకున్న తర్వాత పద్మిని నీలా కనిపించేది కొన్నాళ్ళు. కాని కొన్నాళ్ళకి పద్మిని ప్రేమ నన్ను పూర్తిగా తన మనిషిని చేసేసింది. రేణుక ముఖాన్ని ఎంతగా నిగ్రహించుకున్నా ఆవేదన పరుచుకుందా మాట వినగానే. అతనికి ముఖం చూపడం ఇష్టం లేక తలదించుకుంది నిట్టూరుస్తూ. కాని అతడు గమనించాడు ఆమెలోని ఆవేదనని. నీ మనసు ఈ సత్యాన్ని భరించలేదేమో? చంద్రశేఖర్ దిగులుగా ప్రశ్నించాడు. నా మనసు ఇప్పుడు ఎంతటి భయంకర సత్యాన్నైనా భరించగలదు బావా. అయినా నీ నుంచి నేనెప్పుడూ ఏమీ కోరలేదు. ఇప్పుడు కూడా ఏమీ కోరను. కాని కొన్నిసార్లు మనిషి కొన్ని నిజాల్ని వెల్లడించుకోకపోతే దుఃఖాన్ని భరించలేడు. మావయ్య నన్ను బొట్టు పెట్టుకోవద్దన్నారు. కాని నేను పెట్టుకుంటూ ఉన్నాను. నాకతనితో ఏ సంబంధం లేదని చెప్పేశాను. అప్పుడే నీ గురించి కూడా విడమర్చి చెప్పవలసి వచ్చింది. కాని ఇందువల్ల నీకు లభించే ఆనందం ఏంట్రేణు? ఆ మాట నువ్వు అడుగుతావని తెలుసు. కొన్ని బంధాలు రవ్వంతైనా ఆనందాన్ని ప్రసాదించవు. అయినా వాటికి విలువ ఉంటుంది. నేనిప్పుడు బ్రతుకుతోంది ఆ బంధం కోసమే. రేణు, అతడు నిర్వీణ్యుడయ్యాడు. భయపడకు బావా, ఈ బంధంతో ఇప్పుడు నిన్ను కట్టివేయంలే. అక్కడ తెలిసిన వాళ్ళు నా ప్రవర్తనని విమర్శిస్తున్నారు. అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది. మీకు ఇబ్బందని అనుకుంటూనే వచ్చాను. పోనీ ఇక్కడ ఏదైనా అనాథాశ్రమం ఉందేమో చూడు, వెళ్ళిపోతాను. మావయ్యకు అనకు. రేణు, నేనంత పాషాండున్నా? అతని స్వరం ఆవేదనతో వణికిపోయింది. కాదని తెలుసు, కాని నా జాగ్రత్తలో నేనుంటే మంచిది బావా. నేను నీకు భర్తగా ఏ సుఖాన్ని ఇవ్వలేను. కాని నీ భావనని గుర్తించుకో. ఈ చంద్రశేఖర్ బ్రతుకున్నన్నాళ్ళు రేణుకే కష్టమూ రాదిక. పద్మినికి ఏం చెప్పను? పద్మిని నిన్ను వెళ్ళిస్తుందనుకున్నావా? ఏదో చెప్పడానికి, చెప్పకపోవడానికి? ఎందుకో నాకు ఈ మధ్య బ్రతుకుపైన అనంతమైన ఆసక్తి పెరిగిపోతోంది బావా. ఒక విధంగా అందుకు కారణం నిన్ను ఎదించడమే. పద్మినితో నీ పెళ్ళవగానే చనిపోవాలనుకున్నాను. కాని నా మరణం నిన్ను కొంగదీస్తుందేమోనని భయం వేసింది. నిన్ను బాధ పెట్టినందుకు శిక్షగా మూడువారిన చెట్టులా బ్రతకాలనుకున్నాను. కళారంగంలో మీ కీర్తి ప్రతిష్టలు విన్న తర్వాత మీ పిల్లల్ని పెంచుదామనుకున్నాను. నిన్ను తలుచుకుంటూ ఇంకా ఎన్నో యుగాలు బ్రతకాలనిపిస్తోంది. నవ్వొస్తోందా బావా నా పిచ్చి ఊహలకి? లేదు రేణు, కొన్ని జీవితాల్లో ఎందుకింత దుఃఖం నిన్నుంటుందా అని బాధపడుతున్నాను. ఇది దుఃఖం కాదు బావా. మరేంటి? ఒక విధంగా నాది తపస్సు నీకోసం. మరో జన్మలో వీలైతే మన ఈ బంధం నిజమవ్వాలని. రేణుక నవ్వింది నిర్జీవంగా. చంద్రశేఖర్ తల వంచుకున్నాడా నవ్వుని చూడలేక. రేణుక నిట్టూరుస్తూ అంది. ఈ యవ్వనంలో ఆలోచన లేకుండా ప్రవర్తించే వాళ్ళకి నా జీవితం కనువిప్పు బావా. నేను చేసిన తప్పుకి నేనే శిక్ష అనుభవించాలి.
నిన్నెందుకు బాధ పెట్టాలి గుడ్డితనంతో? అందుకే పద్మినితో నీ వివాహం అయ్యే వరకు దేవుణ్ణి ప్రతి క్షణము ప్రార్థించాను. పద్మిని నాకు ఈ జీవితంలో ఎంతో నేర్పింది రేణు. నాకిప్పుడు అనిపిస్తోంది, నువ్వు పద్మిని లేకపోతే నేను పొట్టకుటి కోసం డాన్సు నేర్పుతుండేవాణ్ణి. నాదేమీ లేదు బావ ఇందులో. పద్మిని నీకు తగిన భార్య. కొందరు జీవితాల్ని దీపంలా వెలిగిస్తారు తాము వెలుగుతూ. మనిషిని మానవుడిగా, మానవుణ్ణి దేవుడిగా మలుస్తారు. పద్మిని అంతే చేసింది. నా ముందు ఎప్పటికీ ఏమీ దాచుకోదు. అవును రేణు, పద్మినిలో నేను ఓ స్నేహమైన చూశాను. నన్ను కొన్నిసార్లు శాసిస్తుంది, మరి కొన్నిసార్లు ప్రేమతో లాలిస్తుంది. నా ఇష్టాల్ని అయిష్టాల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఎప్పుడైనా నాకు వ్యతిరేకంగా ప్రవర్తించాల్సొస్తే మృదువుగా ప్రేమగా నచ్చజెబుతుంది. నాలో నాకే తెలియని మహత్తరమైన కళని మేల్కొల్పింది. ఎంతోసేపు వాళ్ళిద్దరూ పద్మిని గురించే మాట్లాడుకున్నారు. కాని రేణుకకి లోలోన ఎంతో బాధగాను ఉంది, ఆనందంగానూ ఉంది. చంద్రశేఖర్కి ఆ విషయం చెప్పినందుకు బాధ, పద్మినికంత ప్రియమైన వ్యక్తి అయినందుకు ఆనందము, బాధ. ఈ మధ్య విచిత్రంగా రేణుక గుండెల్లో చంద్రశేఖర్ పట్ల అమితమైన అనురాగం ఏర్పడింది. అతని కంఠం విని చాలా రోజులైందేమో, వినాలని ఆమె మనసు పట్టుపట్టింది. దిగులు పడింది, కాదంటే ముడుచుకుపోయింది. చేసేదేమీ లేక మామగారితో కలిసి మద్రాసు వచ్చింది. వచ్చే ముందు నిర్ణయించుకుంది, ఈ శేష జీవితం ఇక బావ సాన్నిధ్యంలోనే గడిచిపోవాలి. నా మనసుకే అతడు భర్త. ఒకవేళ ఎప్పుడైనా ఏ విధమైన అలజడో నా మనసులో ప్రవేశిస్తే ఈ లోకం నుంచి నిష్క్రమిస్తాను, కానీ పద్మినికి అన్యాయం చేయను. ఈ దుఃఖమయ జీవితంలో ఈ మాత్రం సుఖానుభూతిని పొందాలనుకోవడం కూడా ఆ భగవంతుడికి నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా బలైపోతాను. నిజంగా ప్రేమించిన మనిషిని నిరాశపరచడం ఎంత దుఃఖకరమో. పాపం బావ నా కోసం ఎంత నరకాన్ని అనుభవించాడో. ఆ నరకాన్ని నేను అనుభవిస్తున్నానిప్పుడు. కానీ హైదరాబాదులో తన మనసుకి నచ్చజెప్పుకునే బయలుదేరింది. జీవితంలో అనురాగం మణిదీపం వంటిది. దాని వెలుగులే మనిషిని మనిషిగా బ్రతకడానికి దారిని చూపిస్తాయి. పద్మిని వచ్చేసరికి వాళ్ళిద్దరూ కాఫీ తాగుతున్నారు. ఆ రాత్రి పద్మిని అంది, రేణు మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళినందుకు చివాట్లు పెడుతోంది. నేనేమైనా ఆడపిల్లనా భయపడ్డానికి? రేణుకి భయం వేసిందట మీతో ఒంటరిగా ఉండడానికి. నీకు వేసిందేమో, రేణుకెందుకు? ఆమె ఒడిలో తల పెట్టుకుని ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు. నాకెందుకు మధ్యలో? మీ శ్రీవారే ఆడపిల్ల వెంటో వెళ్ళిపోతారని. మా శ్రీవారంతా బలహీన మనస్కులు కారులేండి, కనిపించిన ప్రతి ఆడపిల్ల వెంట పడ్డానికి. ఎందుకో అంత నమ్మకం. అవునుగాని రేణుక నీతో ఎందుకలా అంది? రేణుకి తెలియదుగా ఈ పద్మిని మిమ్మల్ని పూర్తిగా మార్చివేసిందని. పద్మిని నవ్వింది మనోహరంగా. ఏంటి మాట్లాడు? నన్ను ఇలాగే పడుకోనివ్వు పద్మిని. నీ నవ్వు వింటుంటే నా మనసులో మధురాతి మధురమైన గానం వినిపిస్తోంది. కవిత్వం చాలించండి. రేణుకి బాబు కావాలట. ఇక్కడ బాబులు పాపలు కావాలనగానే ఊడిపడ్డానికి మిషన్లేవీ లేవండి దొరగారు. పోనీ ఎన్నాళ్ళు పడుతుందో ఓ బాబు రావడానికి. పద్మిని కళ్ళపైన సిగ్గు బాలింది. నిజమే, ఈ డ్యాన్సులో పడి కొన్ని బాధ్యతల్ని మరిచిపోతున్నాం మనం. ఈవేళ బస్సులో మీ నాన్నగారు ఎవరో అమ్మాయి పసిపిల్లాన్ని ఎత్తుకుని వస్తుంటే అడిగి మరీ తీసుకుని ముద్దాడారు. అయితే దేవిగారు కరుణించారన్నమాట. కొన్నాళ్ళు నన్నిలా హాయిగా నీ పూజతోటే కాలం గడపనివ్వు పద్మిని. బొంబాయి వెళదాం పదండి. ఏంటి హనీమూన్గా? మీకు సిగ్గుపడ్డం రాదు బాబు, విసుక్కుంది మురిపెంగా. నాకు రాదు మరి. అయినా నా పద్మిని ముందు నాకెందుకు సిగ్గు? బొంబాయిలో మీ చెల్లెలకి అప్పచెప్పి నువ్వు ఏ డ్యాన్స్ ప్రోగ్రాంకో వెళ్ళిపోకు. అప్పుడు నిజంగా ఆమె ముందు కూర్చోలేక సిగ్గుపడాల్సి వస్తుంది. మీకు రాగినంటే భయం కాదు? భయం కాదు, అసహ్యం, జాలి, కోపం. పద్మినికి మనసులో బాధగా అనిపించింది, కానీ పైకి ఏమీ కనిపించనీలేదు. రేణుకతో చెప్పి నారాయణరావు గారిని తాము వచ్చే వరకు మద్రాసులో ఉండమని ఇద్దరూ బొంబాయి ప్రయాణమయ్యారు. రాగిణికి వస్తున్నట్లు టెలిగ్రామ్ ఇచ్చారు.